ఫ్రెండ్స్, ప్రపంచంలో యుద్ధాలకు కదవలేదు. ప్రస్తుతం తెలుసు కదా మనందరికీ, రష్యా ఉక్రెయిన్ దగ్గర మూడో సంవత్సరం దగ్గర పడుతోంది. ఇకపోతే ఇజ్రాయెల్ ఇరాక్ ఇంకో దేశం కలిపి యుద్ధం జరుగుతోంది. చాలా సీరియస్గా జరుగుతోంది అన్నమాట. అందరికీ తెలిసిన విషయాలు. యుద్ధము ఇంటర్నేషనల్ పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రశాంతమైనటువంటి వాతావరణం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదైతే ఇజ్రాయెల్ ఇరాక్ పైన అటాక్ చేసిందో వాళ్ళ పార్లమెంటు హర్మూజ్ అనేటువంటి జలసంధి, అంటే ఈ జలసంధి నుంచి రోజు 20% ప్రపంచానికి కావాల్సినటువంటి ఆయిల్ 20% ఆయిల్ ఈ జలసంధి ద్వారానే వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఇరాన్ పార్లమెంటు వాళ్ళపైన అటాక్ చేసినందుకు ఇరాన్ పార్లమెంటు ఆ హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేయాలని నిర్ణయించారు. ఒకవేళ అది క్లోజ్ చేస్తే ఖచ్చితంగా ప్రపంచంలో ఆయిల్ రేట్లు పెరుగుతాయి. అయితే మన దేశంలో ఇప్పటికిప్పుడు అనేది ఏం కాదు. అయితే మనము వేరే దేశాల నుంచి 10 నుంచి 15 మిలియన్ బ్యారల్స్ తెప్పిస్తుంటాం అన్నమాట రోజు. అయితే దీంట్లో అదే ఒకవేళ హర్మూజ్ జలసంధికి క్లోజ్ చేస్తే 4 మిలియన్ బ్యారల్స్ ఏమో మనకు తగ్గుతుంది. ఇట్లాంటి సందర్భంలో రష్యా మనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అది రోజు 2 నుంచి 2.2 మిలియన్ బ్యారల్స్ మనకి ఇస్తామని చెప్పింది. కాకపోతే ఇంకో 2 మిలియన్ బ్యారల్స్ తక్కువ వస్తాయంట. అదేం పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఆల్రెడీ రిజర్వ్స్ దేశంలో ఉన్నాయన్నమాట. దాదాపు 3 వారాలు సరిపోయే నిల్వలు ఉన్నాయని పెట్రోలియం మినిస్టర్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ ఇరాక్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది ఆగిపోతే ఈరోజు కంటే ఇంకో 10 రోజులు ఆగిపోయినా కూడా మన దేశంలో రేట్లు పెరగవు. సపోజ్ ఇఫ్ దిస్ వార్ విల్ కంటిన్యూడ్ ఫర్దర్, సపోజ్ 1 నెల రోజులు 2 నెలలకు వచ్చిందనుకో, అది ఆటోమేటిక్గా మన పైన కూడా అంతో ఎంతో ప్రభావం పడుతుంది. ప్లస్ కొంచెము రూపాయి పతనం కూడా అవుతుంది అంట. థ్యాంక్ యూ వెరీ మచ్.